ఓకే. మరి మనమందరం కూడా ఈ యేసు ప్రభు వారి యొక్క శిలువ శ్రమలను మనం 40 రోజులు మనం ప్రత్యేకంగా ధ్యానం చేయబోతూ ఉంటాం. ప్రతిరోజు కూడా చాలా ప్రాముఖ్యమైన వాక్యముల ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనం ఆ విషయాలన్నీ మనం గ్రహించడానికి ప్రభు మనకు సహాయం చేస్తారు. అయితే ఈరోజు ఒక చిన్న మాట నేను మీతో చెప్పి తర్వాత వాక్యాన్ని నేను మీతో మాట్లాడతాను. ఆ చిన్న మాట ఏంటంటే, ఉపవాసము ద్వారా సమస్తము సాధ్యం. చెప్పండి, ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తామో, మనం ఉపవాసం ఉండి చేసేటువంటి ప్రార్థనల ఫలాలు మన జీవితంలో సమృద్ధిగా మనం పొందుకుంటాం. ఎస్, ఆ విషయాన్ని మనం ఎస్తేరు పుస్తకం 4వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చదివి ఆ తర్వాత నేను వేరే విషయాలు వాక్యంలో నుంచి నేను మీతో మాట్లాడతాను. అవునా, అక్కడ ఇలా రాయబడింది, నీవు ఈ సమయమునందు ఏమీ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి శూషణనందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండెడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. ఆమేన్. చాలు నాన్న. ఇక్కడ యూదులంతా చాలా భయంకరమైనటువంటి సమస్యలో ఉన్నారు నాన్నగారు. ఎంత భయంకరమైన సమస్య అంటే వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చింది. శాసనం అయిపోయింది. శాసనం రాసేశారు. రాజుగారు కూడా దాని మీద ముద్ర వేసేసాడు. ముద్ర వేసి శాసనము రాసి ముద్ర వేసినటువంటి ఆ విషయం నెరవేరడానికి ఎంతో టైం లేదు. వ్రాయబడిన శాసనం వేయబడిన ముద్ర దేని కొరకంటే, అక్కడ ఒక జాతి ఉంది, ఆ జాతిని అంతా చంపేయాలి. జాతినంతా చంపేయాలి. రాజుగారు ఒప్పుకున్నాడు, శాసనం రాశారు, రాజుగారు ఒప్పుకున్నారు, రాజుగారు ముద్ర వేసేసాడు. ఇంకేమీ ఆలస్యం లేదు. వాళ్ళ నాశనం చేయబడడానికి కొంత సమయం మాత్రమే ఉంది. ఈలోగా అలా జరుగుతుందని తెలిసినటువంటి మొర్దెకై అనబడినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక మంచి పెద్దాయన, తన కుమార్తె రాణిగా ఉంది, ఆమెకు చెప్పి, అమ్మా, పరిస్థితులు ఇలా ఉన్నాయి, మన పిల్లలు, మన కుటుంబం నాశనం అయిపోయే రోజులు, ఇటువంటి సమయంలో నువ్వు మౌనంగా ఉండడం బాగోదు. నువ్వు మౌనంగా ఉంటే సహాయం వేరొక దగ్గర నుంచి వస్తుంది. నువ్వు ఒకవేళ మౌనంగా ఉండి ఈ విషయంలో నువ్వు స్పందించకపోతే సహాయం వేరొకరి ద్వారా ఇస్తాడు. అలాగని సహాయం రాదని అనుకోకు నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకపోతే. అంచేత నువ్వు ఈ విషయంలో పట్టించుకుని నువ్వేదైనా చేయగలిగితే ఆ క్రెడిట్ అంతా నీకే ఉంటుంది దేవుని దగ్గర. జాతినంతా కాపాడింది ఎస్తేరు అనే మంచి పేరు నీకు వస్తుంది కనుక నువ్వు అలా చెయ్యి అని అంటూ అక్కడ చెప్పిన మాట ఇప్పుడే చదివాను కదా. ఆయన అంటున్నాడు,
ఈ సమయమందు 14వ వచనం, ఏమీయూ మాటలాడక మౌనముగా నీవున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనిమని చెప్పాము. వెంటనే ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఎస్తేరు గారు, నేను ఉపవాసం ఉంటాను, నా పనికత్తెలు ఉపవాసం ఉంటాం, నేను నా పనికత్తెలు మేముంటున్నాం ఉపవాసం, మన వాళ్ళందరినీ ఉపవాసం ఉండమనండి, మనం ఖచ్చితంగా తప్పకుండా ఆ విషయంలో దేవుని సహాయాన్ని వేడుకుందాం, కోరుకుందామని వారు నిర్ణయించుకుంటారు. నిజంగా మొర్దెకై లేకపోతే, ప్రోత్సహించే మొర్దెకై లేకపోతే అక్కడ ఉపవసించడానికి అవకాశాలు లేవు. ఈరోజు ఏదైనా సరే ప్రోత్సహించేవారు ఒకరుంటే మనం ప్రోత్సహించబడతాం. ఇవాళ నేను దేవుని మహిమ కోసం చెప్తున్నాను. ప్రకాష్ అడిగాడు వారి ఇంటికి గత మంగళవారం నేను వెళ్ళినప్పుడు, అంకుల్ గారు, నా ఆశ మీరు చక్కగా అనేక చోట్ల వెళ్ళి దేవుని వాక్యం ఈ టైంలో బోధిస్తారు, మాకైతే వినాలనుంది. 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఆయన శ్రమలు పొందారు, ఆ విషయాలన్నీ మాతో చెప్తే మాకు వినాలనుంది. మీరు ఇష్టపడితే, మీకు అంగీకారం అయితే మీరు అది స్టార్ట్ చేయండి అంకుల్ గారు అన్నాడు. నాకు వెంటనే నేను ఆ మాటకు స్పందించి దేవుని సన్నిధిలో ప్రార్థించాను. ఖచ్చితంగా ఈ 40 రోజులు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి రీతిగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈరోజు ఎవరో ఒకరు ప్రోత్సహించాలి. వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, కానీ ముందుకు నెట్టే వాళ్ళుగా మనం ఉండాలి. వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ముందుకు దేవుని సన్నిధిలో ప్రోత్సహించి ముందుకు నడిపించేవారు ఈ రోజుల్లో దేవుని సన్నిధిలో దేవునికి అవసరం. ఇక్కడ మొర్దెకై ప్రోత్సహించాడు. యూదుల మీదకి వచ్చినటువంటి ఆ ప్రమాదం, ఆ నాశనం విషయంలో అందరూ ఉపవాసం ఉన్నారు. దేవుడు అందరి యొక్క ఉపవాస ప్రార్థన ఆలకించి అక్కడ యూదుల మీదకి, ఒక వంశము మీదకి రానై ఉన్నటువంటి ఓ భయంకరమైన ప్రళయం నుంచి దేవుడు తప్పించాడు. ఈరోజు నేను మీతో చెప్పడానికి ఒక్క మాట నేను తీసుకున్నాను. అదేంటంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది చాలా ఆశీర్వాదకరం. ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన ఎట్టి పరిస్థితిలో ఆ ప్రార్థన వృధా కానే కాదు. తప్పకుండా ఉపవాస ప్రార్థన ఫలితాన్ని దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, నేను మరో 2 విషయాలు ఇప్పుడు నేను చెప్తానని చెప్పాను కదా, ఆ విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథం నిర్గమాకాండము 10వ అధ్యాయం. నిర్గమాకాండం 10వ అధ్యాయం. నేను చదువుతున్న వచనం 10వ అధ్యాయం 8-9 వచనాలు నేను చదువుతున్నాను నాన్నగారు. నిర్గమాకాండం 10వ అధ్యాయం 8-9 వచనాలు. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగాను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళేదమనెను. చాలు నాన్న. అమ్మ వినండి, ఏదైనా దైవ కార్యాలలో పాలు పొందడానికి ఎవరెవరు వెళ్ళాలి? ఏదైనా దైవ కార్యాలలో పాలు పొందడానికి ఆ దైవ కార్యాల్లో ఎవరెవరు వెళ్ళాలి అని దేవుని
చిన్నపిల్లలు ఒక్కటి చేయడానికి కాదండి. దేవుని కార్యాలండి పెద్దవాళ్ళు ఒక్కటే కాదండి చేయడం. దేవుని కార్యాలు పిన్న పెద్దలతో సహా దేవుని కార్యాలు చేయాలి. చెప్పండి, పిన్న పెద్దలతో సహా దేవుని కార్యాలు చేయాలి. అక్కడ అడుగుతున్నాడు, పిన్నా పెద్దలేనా అడిగితే అక్కడ మోషే అంటున్నాడు, మేము పిన్నా పెద్దలే కాదు, మా పశువులు కూడా మాతో రావాలి. ఎందుకనంటే మా మందలు కూడా మాతో రావాలి. ఎందుకనంటే అక్కడికి వెళ్ళేంత వరకు మేము దేవునికి ఏమి బలర్పించాలో మాకు తెలీదు. దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం అడుగుతాడో మాకు తెలియదు. కాబట్టి మేము వెళ్ళిన తర్వాత ఆయన ఏం అడిగితే అది ఆయనకి ఇవ్వాలి. కాబట్టి మేము అంతా వెంట పెట్టుకుని వెళ్ళాలి, అందరము కలిసి వెళ్ళాలి. అందుకు సాతానుడు ఫరో రూపంలో ఉన్నాడు. ఏమంటున్నాడో చూడండి. అందుకు అతడు, యెహోవా మీకు తోడై ఉండునా, నేను మీ పిల్లలను పోనిచ్చేదనా? అరే డాడీ, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించండి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. దేవునికి ఆశ నువ్వు నీ భార్య, దేవుని ఆశ మీరు మీ భర్త, దేవుని ఆశ మీరు మీ పిల్లలు, దేవుని ఆశ మీరు మీ సంపదతో దేవునిని సేవించాలనే ఆశ. అయితే సాతానుడు ఎలా అంటాడో తెలుసా? దానికి ఒప్పుకోడు. మీరు ఒక్కరే వెళ్ళండి, నువ్వు ఒక్కదానివి చెయ్యి, మీ పిల్లలు ఎందుకు? ఇలా అపవాది ఏం చేస్తాడో తెలుసా? వాక్యం చెప్తుంది ఆటంకపరుస్తాడు. ఎప్పుడు మనం దేవుని సేవించినా కుటుంబాలుగా సేవించాలి, పిల్లలతో సేవించాలి, ఉన్న వసతులతో వనరులతో సమస్తంతో మనం సేవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. ఇంకో మాట నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎక్కడికి వస్తారంటే ఇంకో మాట, యోవేలు గ్రంథానికి రండి. బుక్ ఆఫ్ జోయల్, యోవేలు గ్రంథం నేను చదువుతున్న పేజ్ నెంబర్ ఎంతంటే 754వ పేజీ, 753వ పేజీ. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. నేను చదువుతున్న వచనం 15వ వచనం నుంచి నేను చదువుతున్నాను. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యెహోవా నీ జను ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకము లేని ఎడల అన్యులు వారి దేవుడు ఏమాయనం అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని వేడుకొనవలెను. అమానానా? దేవుని కార్యాలు చేయడానికి, దేవుని సేవించడానికి, దేవుని ప్రార్థన చేయడానికి ఎవరెవరటండి ఇక్కడ చెప్తున్నారు? ముందు భాగంలో మనం చదివాం. ఎవరెవరట? పురుషులు, స్త్రీలు, పిల్లలు, కుమారులు, కుమార్తెలు, వారికి ఉన్నటువంటి సమస్త పశువులు అన్నీ కూడా వెళ్ళాలి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు యోవేలు గ్రంథంలో, దేవుడు చాలా కోపంతో ఉన్నాడు. చూడండి ఒకసారి, ఆ మాటలు చూపిస్తాను ఒకసారి చూడండి. ఒకసారి 2వ వచనం, 1వ అధ్యాయం. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవి యొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగిందా?
ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరమునకును తెలియచేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు తినివేసిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారస పానము చేయువారులారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదికి వచ్చి ఉంది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తొత్తనీయులుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. పెనిమిటిపోయిన యవనురాలు గోనె పట్ట కట్టుకుని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. నీ నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీది పైరు చెడిపోయెను. గోధుమ కర్రలు యవల కర్రలు చూచి సేద్యగాండ్లారా సిగ్గునొందుడి. ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దరు చెట్లును తోట చెట్లన్నీ వాడిపోయినవి. నరులకు సంతోషమేమీ లేకపోయెను. ఇలాంటి పరిస్థితుల్లో ఏమన్నా బాగుందా? రాత్రి మీకు చదివించానా చింతల్లి? ప్లీజ్ రాజులు, రాత్రి మీకు చదివించానా 2 అధ్యాయాల్లో దేవుడు ఆదికాండం, రాత్రి మంగళవారం ఆరాధనలో గుర్తుందా? 2 అధ్యాయాల్లో దేవుడు ఎంత క్షేమాన్ని ఇచ్చాడు. 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు చూపించాను. అన్నీ అండర్లైన్ చేసుకోండి. అన్నీ మైనస్, ఏదో పోయినట్టు, చచ్చిపోయినట్టు, చంపేసినట్టు, నాశనం అయిపోయినట్టు అన్నీ చూసాం. ఇక్కడ అలాంటి పరిస్థితులు జరుగుతున్న ఆ గడియలలో మనుషులు ఎలా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడంటే, పురుషుల, స్త్రీల, పిల్లల, వారి మగపిల్లల, వారి ఆడపిల్లల, మగపిల్లల, ఆడపిల్లల, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వారి సమస్తాన్ని కూడా తీసుకుని ఏం చేయాలని దేవుడు అడుగుతున్నాడంటే, ఉపవాసం ఉండి వారు కన్నీరు విడవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. తల్లి వింటున్నారా? ఉపవాసం ఉండి కన్నీరు విడవాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. యోవేలు గ్రంథంలో కూడా చెప్తున్నాడు. ఏం చేయాలట? యోవేలు గ్రంథంలో కూడా పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఎలా ఉందట? గొంగళి పురుగులు తిన్నదాన్ని మిడతలు తిన్నాయి, మిడతలు వదిలిపెట్టిన దాన్ని పసర పురుగులు వదిలిపెట్టిన దాన్ని చీడ పురుగులు. అసలు దేశంలోనటండి పొలము పాడైపోయిందంట, భూమి అంగలారుస్తుందట, ధాన్యం లేదట, ద్రాక్షారసము లేదట, తైల వృక్షాలు లేవట. అమ్మ వింటున్నారా? ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కుటుంబాలలో నెమ్మది, సమాధానం, శాంతి ఏమీ లేని పరిస్థితుల్లో ఏం చేద్దాం అని అంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. వింటున్నారా? ఎప్పుడైనా ఏదైనా పరిస్థితులు కొంచెం సరిగ్గా లేకపోతే కొవ్విపోయి అంటారా బయట ఏదైనా పరిస్థితులు అలా ఇలా జరుగుతున్నప్పుడు కొవ్విపోయి ఒళ్ళు కొవ్వెక్కి అంటారు. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు కుటుంబాల్లో జరుగుతున్నాయి? అయ్యో పాడైపోయింది పొలం, అక్కడ ఏమీ పచ్చిక లేదు, సస్యం లేదు, ఫలాలు లేవు, నూనెను అందించే, తైలం అందించే కాయలు లేవు, ఏమిటిలా అయిపోతుంది? అయితే ఆగండి, మీరు ఉపవాసం ఉండండి అని చెప్తున్నారు. అయితే ఎవరెవరు ఉండాలండి అని అడుగుతుంటే దేవుడు చెప్తున్నాడు, అక్కడ చెప్పాడు, మరలా చెప్తున్నా, అక్కడ చెప్పాడు. ఎక్కడ? నిర్గమాకాండంలో. ఎవరెవరు వెళ్తారు మీరు దేవుణ్ణి సేవించడానికి? ఎవరెవరు దేవుణ్ణి సేవించడానికి వెళ్తారు? పురుషులే వెళ్ళండి, నేను మిమ్మల్ని పంపిస్తాననుకుంటున్నారా అని అంటున్నాడు. కాదు, పురుషులు, స్త్రీలు, పిల్లలు, వారి మగపిల్లలు, ఆడపిల్లలు, అలాగే వారి సంపద, వారి పాడి, వారి సమస్తం కూడా వెళ్ళాలి. ఈరోజు దేవుని సన్నిధిలోనండి కుటుంబాలుగా దేవుని సన్నిధిలో సాగిలపడాలి, కుటుంబాలుగా దేవునిని సేవించాలి, కుటుంబాలుగా దేవునికి అప్పగించుకోవాలి. ముగిస్తున్నాను. కుటుంబాలుగా దేవునికి అప్పగించుకోవాలి. ఇక్కడ ప్రభువు చెప్తా ఉన్నాడు, మీరందరూ రండి. ఎక్కడి నుంచి రావాలట? పురుషులైతే, నాన్నగారు ఇక్కడ అంటున్నాడు, పురుషులైతే క్షమించండి,
పెండ్లి కుమారుడు అంతఃపురములో నుంచి వెళ్ళాలట. ఎక్కడికి వెళ్ళాలట? ఫాస్టింగ్కి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుంచి వెళ్ళాలి. పెండ్లి కుమార్తె గదిలో నుంచి రావాలి. దేవుడు అంటున్నాడు, పెళ్ళయింది కదా అని అనుకుంటే కుదరదు, మీరు దిగాలి. అంతఃపురంలో నుంచి బయటికి, గదిలో నుంచి బయటికి వచ్చి దేవుని సేవించాలి. ఏమని సేవించాలి? ఏమని వేడుకోవాలి? ఏమని పండగ చేసి ఏమని దేవునితో మాట్లాడాలంటే అక్కడ అంటున్నాడు, దేవా పరిస్థితులు ఇలా అయిపోతే అన్యజనులు ఏమంటారో తెలుసా? మీ దేవుడు ఏమైపోయాడు. వింటున్నారు అందరూ? మీ దేవుడు ఏమైపోయాడు. చదువుతున్నాను చూడండి. యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని వేడుకొనవలెను. దేవుడిని అడగాలి, దేవా నీ బిడ్డలమయ్యుండి మా కుటుంబాల్లో ఆహారం లేకపోతే, నెమ్మది లేకపోతే, సమాధానం లేకపోతే, జీవితంలో సంతోషం లేకపోతే, కుటుంబంలో సమాధానం లేకపోతే, దేవా అన్యజనులు మమ్మల్ని చూసి ఇలా వేలు పెట్టి చూపిస్తారు కదా, మా జీవితాలని వేలు పెట్టి చూపించి మమ్మల్ని హేళన చేస్తారు కదా దేవా, ఈ పరిస్థితులు ఇలా ఉండగా దయచేసి నువ్వు జాలి చేసుకో అని. అదిగో ఆ క్రింద చదువుతున్నాను నాన్నగారు. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల 18వ వచనం జాలి చేసుకొనెను. హల్లెలూయా చెప్పండి. రే బిడా, రే డాడీ వినండి. యెహోవా జాలి చేసుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన దేవుడు ఎవరో తెలుసా? జాలి చేసుకునే దేవుడు. దేవుడు ఎటువంటి వాడో తెలుసా? ఏ చిన్న విషయంలో మనము బాధపడుతున్నా, దేవా ఇది నాకు బాధగా ఉంది, ఇది నాకు ఇబ్బందిగా ఉంది, దేవా ఈ విషయంలో నేను కన్నీరు విడుస్తున్నాను, దేవా ఈ విషయంలో నా బిడ్డలకు బాలేదు, దేవా ఈ విషయంలో నేను లోకానికి మమ్మల్ని చూసి హేళన చేసే విధంగా మా బ్రతుకుంది అని దేవుని దగ్గర కన్నీరు విడిస్తేనట చింతల్లి యెహోవా జాలి చేసుకుంటాడట. దేవుడు జాలి చేసుకుంటే తప్ప ఎక్కడి నుంచి వస్తుందండి? దేవునికి జాలి కలిగితే తప్ప మన జీవితాల్లో కార్యాలు ఎలా జరుగుతాయండి? ఈరోజు ఒక చిన్న మాట నేను చెప్పి ముగిస్తున్నాను. దేవునికి జాలి కలిగే ఒకే ఒక మార్గం, దేవుని సన్నిధిలో చేరి ఉపవాసముతో, పిన్న పెద్దలు, చిన్న పెద్ద, మరి వయసు తారతమ్యం లేకోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో కనిపించాలి. ఈ 40 దినాలు కూడా చక్కగా దేవుడు మనతో మాట్లాడును గాక. మరి నేను ఎప్పుడూ ఇలా స్టార్ట్ చేయలేదు, దేవుడే ప్రేరేపించారు. మరి బిడ్డల ద్వారా నేను ఇష్టపడ్డాను. ఈ 40 రోజులు కూడా చాలా విలువైన మాటలు దేవుని వాక్యం నుంచి నేను మీకు నేర్పిస్తాను. ఎస్తేరు ఏం చేసింది నాన్నగారు? ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంది. ఎస్తేరు బ్రతిమలాడుకున్నటువంటి ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఎస్తేరు వంశము పైన దేవుడు జాలిపడ్డాడు. చెప్పండి, ఎస్తేరు వంశము పైన దేవుడు జాలిపడ్డాడు. దేవుడు జాలి పడితే ఎలా ఉంటుందో తెలుసా? అమ్మా నాన్న, మనం జాలి పడితే ఏం చేస్తాం? ఇదిగో ఆ బాబు చైర్లో నిద్రపోతా ఉన్నాడు, తండ్రి జాలిపడ్డాడు, చూసి పడుకోరా అన్నాడు. వెంటనే ఆ బాబు కూర్చుని ఉన్న బాబు పడిపోతాడేమో కదా. తండ్రి జాలిపడ్డాడు, పిల్లోడు ఏమవుతున్నాడు? సుఖంగా ఇప్పుడు చెప్పండి, పర్వాలేదు, సుఖంగా నిద్రపోతున్నాడు. ఈరోజు ప్రభువు మన ఎడల జాలి పడితే సుఖం మనకి. ప్రభువు మన ఎడల జాలి పడకపోతే సుఖం ఉండదు. ఈరోజు చెప్పన, సుఖం దేనిలో నుంచి వస్తుందో తెలుసా? మనకున్న సౌకర్యాలని బట్టి సుఖం రాదండి. దేవుడు మన ఎడల జాలి చేసుకుంటే అన్ని జీవితంలో సుఖం మనం అనుభవిస్తాం. నేను ముగిస్తూ చెప్తున్నాను, మన దేవుని గురించి చెప్తున్నారు అక్కడే. చిన్నోడా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదివి నేను ముగిస్తాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13 నుంచి. అవును డాడీ, అదే. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు, 2వది శాంతమూర్తి, 3వది అత్యంత కృపగలవాడు, తాను చేయనుద్దేశించిన కీడును చేయక
పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? దేవునికి స్తోత్రం. ఆ కింది వచనాలు ముందే నేను చదివాను. ఎవడు చెప్తాడు? ఎవడు చెప్పగలడు? ఆయన కరుణా వాత్సల్యము గలవాడు. మరలా ఇచ్చేస్తాడు, మరలా జాలి పడతాడు. ఆ వ్యవసాయం, ఆ పాడి, ఆ పంట, అక్కడున్న సమస్తం అన్నీ నాశనం అయిపోయాయి. కానీ దేవుడు జాలిపడి మీకు మరలా పోగొట్టుకున్న సమస్తము తిరిగిస్తాడు. ఎలా వస్తుంది అని అడుగుతుంటే అక్కడ 12వ వచనంలో చెప్తున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఆమేన్. ఆయన సన్నిధికి మనం వస్తే, ఉపవాసం ఉండి సన్నిధిలో ప్రార్థనలో దేవునిని బ్రతిమలాడుకుంటే, ఏది మన నుంచి దూరం అయిపోయిందో దేవుడు మరలా దానిని తిరిగి మనకు అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరెవరు వేడుకోవాలట? పెద్దలు, పురుషులు, స్త్రీలు, చిన్నలు, పెద్దలు. ఏమంటే అంతఃపురములో ఉన్న పెండ్లి కుమారుడు, గదిలో ఉన్న పెళ్లి కూతురు, ఏమంటే వింటున్నారు, అందరూ యాజకులు కలిసి వేడుకుంటే దేవుడు జాలిపడతాడు. ఆ జాలిపడి మరలా ఆయన తిరిగి మనకి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలాన్ని ప్రభు ఇస్తారని ఈ వాక్యమందు చెప్తున్నారు. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఎస్తేరు చేసినట్లుగా, యోవేలు గ్రంథంలో ఆ దినాలలో ఇశ్రాయేలీయులు చేసినట్లుగా దేవుని సన్నిధిలో మనం బ్రతిమలాడుకుంటే, బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుంటే, కన్నీరు విడిస్తే, బ్రతిమలాడుకుంటే మరలా ప్రభు మనకి కలిగిన జాలిని బట్టి మరలా తిరిగి సమస్తం ప్రభు మనకు అనుగ్రహిస్తారు. ఆయనే అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, పవిత్రుడు అయిన దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మంచి సమయం మాకు ఇచ్చారు, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. ఎస్తేరు గ్రంథములోనైనా అయ్యా, వంశమంతా నాశనమైపోయే గడియల్లో, వంశమంతా నాయన నశించిపోయే దినాలలో, ఆ వంశమంతా నాయన కన్నీరు విడిచి మొరపెట్టుతూ మీ సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన ద్వారా, ఎస్తేరు అలాగే, మొర్దెకై అలాగే, పనివారు, అక్కడున్న యూదులంతా చేసిన విజ్ఞాపన ప్రార్థన ద్వారా తండ్రి గారు మరలా అయ్యా యూద వంశం మీదకి వచ్చినటువంటి ఆ ప్రమాదం నుంచి తప్పించావు. ఆ ప్రమాదానికి కారకుణ్ణి అయ్యా ఉరికంబం ఎక్కించి నశింపచేసి మరలా యూదులకు సంతోషము కలుగు చేశావు, పండుగ ఆచరించుకునే ధన్యతనిచ్చావు. ఈ రోజున కుటుంబాల్లో అయ్యా ఎన్నో పరిస్థితులు, ఎన్నో అవకతవకలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో అనారోగ్యాలు, ఎంతో అశాంతి, ఎంతో పాపము ఏలుబడి చేస్తున్న ఈ దినాలలో, శాపము ఏలుబడి చేస్తున్న ఈ దినాలలో తండ్రి గారు ప్రత్యేకముగా నీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం, మీ సన్నిధిలో మేము మొరపెడుతూ ఉన్నాం. ప్రభువా దయచూపండి, యేసయ్యా కనికరపడండి. యేసయ్యా యోవేలు గ్రంథములో ఇశ్రాయేలీయులు జాలిపడు ప్రభువా, అన్యజనులు మా స్థితిని చూసి మమ్మను ప్రశ్నించక వారి దేవుడు ఏమాయనని దేవా ప్రజలు నాయనా అయ్యా ప్రశ్నించక ముందుగానే, హేళన చేయక ముందుగానే దేవా మేము నీ సన్నిధిలో దీనులుగా అయ్యా తండ్రి నాయన మీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. క్షమించు నాయన. ఒకసారి అందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దాం. క్షమించు యేసయ్యా, క్షమించు యేసయ్యా, క్షమించు యేసయ్యా, ఇదిగో క్షమించు యేసయ్యా, అయ్యా క్షమించమని అడుగుతా ఉన్నాం. మీ దేవుడు ఎందుకు క్షమించడు అని వ్రాయబడింది యోవేలు గ్రంథంలో. ప్రభా క్షమించు నాయన, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు. మీరే క్షమించి మా పిల్లల జీవితాలలో, మా జీవితాలలో, కుటుంబాలలో మేము పొందుకోవలసిన ప్రతీది మేము మీ యొద్ద నుండి పొందుకొనుటకు సహాయం చేయండి, కృపతో నడిపించండి. లైవ్లో వాక్యం విన్న బిడ్డలందరినీ, నీ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తున్న బిడ్డలందరినీ ప్రత్యేకించి ఎత్తిపట్టుకోండి.
ప్రతి దినము దేవా నీ సన్నిధిలో ధ్యానించి నీ వాక్యాన్ని ప్రార్థించి నీ సన్నిధిలో మేము నాయన మా జీవితాలను ఈ 40 దినాలలో కడుగుకొనుటకు, శుభ్రపరుచుకొనుటకు, నీ సన్నిధిలో బ్రతిమలాడుకొనుటకు, నీ యొద్ద విజ్ఞాపన చేసుకొనుటకు, నీ యొద్ద నాయన కన్నీరు విడుచుటకు ప్రభువా మీరు మాకు సహాయం చేయమని మీ యొద్దనైనా చేయబడిన ఈ ప్రార్థన, అయా ధ్యానించబడిన ఈ వాక్యం, చేయబడుతున్న ప్రతి మొర ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకించి మాకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామమున, శ్రేష్టమైన నామమున, పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని నీ సన్నిధిలో పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరూ ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు వచ్చు వరకు తోడయుండి నడిపించి ఈ ప్రభు యొక్క సిలువను ధ్యానించే ఈ 40 దినాలలో దేవుని అద్భుతమైనటువంటి లేఖనాల ద్వారా తన ప్రజలతో ఆయన మాట్లాడి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, 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 ఆమెన్. యేసు రక్తం జయము, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని సేవిందాం, దేవుని